ఈ ఫామ్‌ని బుధవారం విడుదల చేశారు. మొత్తం ఈ ఫామ్‌లో 4 పేజీలున్నాయి. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, చేయూత 5 పథకాలకు సంబంధించిన వివరాలు దీనిలో ఉన్నాయి. ప్రతి పథకానికి వేరువేరుగా మనం దరఖాస్తు చేసుకోని అవసరం లేదు. ఏ పథకానికి ఎవరైతే అర్హులున్నారో, ఆ పథకానికి అవసరమైన వివరాలు మాత్రమే ఫారంలో నింపవలసి ఉంటుంది. ఒకవేళ అన్ని పథకాలకు అర్హులైన ఒకే దరఖాస్తులో అన్ని వివరాలు నింపితే సరిపోతుంది. దరఖాస్తుతో పాటు రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీలు కూడా ఇవ్వవలసి ఉంటుంది. అలాగే ఎవరైతే దరఖాస్తు చేస్తున్నారో వారి యొక్క ఫోటో కూడా ఇవ్వాలి. ముందుగా మొదటి పేజీలో కుటుంబ సభ్యుల యొక్క వివరాలు నమోదు చేయాలి. యజమాని పేరు, పుట్టిన తేదీ, ఆధార్ సంఖ్య, అలాగే రేషన్ కార్డ్, మొబైల్ నంబర్, అలాగే ఏ వృత్తి చేస్తున్నారు అటువంటి వివరాలు ఈ మొదటి పేజీలో నింపవలసి ఉంటుంది. అలాగే ఏ వర్గానికి చెందినవారో కూడా ఇక్కడ చెక్ బాక్స్లో సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే కింద కుటుంబ సభ్యుల యొక్క వివరాలు, వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ కూడా ఇక్కడ మీరు ఫిల్ చేయవలసి ఉంటుంది. ఇది ఫస్ట్ పేజు. ఫస్ట్ పేజ్లో చివరన మీ యొక్క ఇంటి అడ్రస్ నింపాలి. మీ ఆధార్ కార్డ్ లేదా రేషన్ కార్డులో ఏదైతే అడ్రస్ ఉంటుందో ఆ అడ్రస్ మాత్రం ఇక్కడ నింపవాలి. అలాగే మహాలక్ష్మి పథకం, ఈ పథకం కింద ఆర్థిక సాయం పొందాలంటే ఇక్కడ చెక్ బాక్స్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇదే పథకంలో గ్యాస్ సిలిండర్ లబ్ధి పొందడానికి ఇక్కడ కూడా చెక్ బాక్స్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కింద గ్యాస్ కనెక్షన్ యొక్క నెంబరు, అలాగే సరఫరా చేస్తున్న గ్యాస్ కంపెనీ పేరు, ఒకవేళ ఇండియన్ గ్యాసా లేదంటే భారత్ గ్యాస్ అన్నమాట, ఆ పేరు మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అలాగే సంవత్సరానికి వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్ల సంఖ్య కూడా మీరు ఇక్కడ నెంబర్ ఎంటర్ చేయాలన్నమాట. తర్వాత రైతు భరోసా పథకం. ఈ పథకం కింద లబ్ధి పొందాలనుకునే వ్యక్తి కౌలు రైతా లేదా రైతా అని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ టిక్ పెట్టుకోండి. అలాగే పట్టాదారు పాసు పుస్తకం యొక్క నంబర్ ఎంటర్ చేయాలి ఇక్కడ. అలాగే సాగు చేస్తున్న భూమి వివరాలు, సర్వే నెంబర్, విస్తీర్ణం వంటి వివరాలు కూడా ఎంటర్ చేయవలసి ఉంటుంది. అలాగే ఒకవేళ ఉపాధి హామీ కార్డ్ నెంబర్ ఉంటే ఇక్కడ కూడా ఎంటర్ చేయండి. తర్వాత ఇంకొక పథకం ఇందిరమ్మ ఇండ్లు పథకం. ఇల్లు లేని వారైతే ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం పొందడానికి ఈ బాక్స్ని టిక్ చేయాలి. అలాగే అమరవీరుల కుటుంబ సభ్యులు తమ పేరుతో పాటు ఆ అమరుడి పేరు, ఆయన మృతి చెందిన సంవత్సరం, ఎఫ్ఐఆర్, ఇంకా డెత్ సర్టిఫికేట్ నెంబర్ వివరాలు లాంటివి మొదలైనవి నమోదు చేయాలి. ఒకవేళ తెలంగాణ ఉద్యమకారులైతే వారు ఎదుర్కొన్న కేసులు, ఎఫ్ఐఆర్ యొక్క డీటెయిల్స్, సంవత్సరం, ఒకవేళ జైలుకి వెళ్తే ఆ వెళ్ళిన సంవత్సరం, ఇలాంటి వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. మరొక పథకం గృహజ్యోతి పథకం. కుటుంబానికి ప్రతి నెల 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం కింద దరఖాస్తు చేసుకునేవారు వారి యొక్క నెలసరి యూనిట్ల వాడకం నమోదు చేయాలి. మీకు మంత్లీ ఎంతైతే యూనిట్లు వస్తుందో ఆ యూనిట్లు ఇక్కడ సెలెక్ట్ చేసుకుని చెక్ బాక్స్ని సెలెక్ట్ చేసుకోండి. అలాగే విద్యుత్ మీటర్ కనెక్షన్ సంఖ్య కూడా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇంకొకటి చేయూత పథకం. ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలి. ఇప్పటికే పింఛన్ అందుకుంటున్న వారు చేయూత పథకానికి దరఖాస్తు చేయవలసిన అవసరం లేదు. కొత్తగా ఎవరికైతే పింఛన్ లేదో వారు మాత్రం ఇక్కడ అప్లై చేయాలి. అలాగే వికలాంగులు ఉంటే ఒకవేళ దానికి అర్హత అయితే చెక్ బాక్స్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఆ ఫిజికల్ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ నెంబర్ కూడా ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇంకా ఇతరులు వృద్ధాప్యం, గీత కార్మికులు ఇలాంటివి ఏదైతే
మీరు అర్హులైతారో అక్కడ చెక్ బాక్స్ సెలెక్ట్ చేసుకోండి. చివరగా మీరు పైన సమర్పించే వివరాలన్నీ కరెక్ట్ అయితే మీ యొక్క సంతకం లేదా వేలిముద్ర తీసుకుంటారు ఇక్కడ. అలాగే డేట్ ఎంటర్ చేయండి. ఫారం నింపిన తర్వాత ఫామ్ని గ్రామ సభ లేదా వార్డు సభల్లో సమర్పించాలి. దరఖాస్తు ఆఖరి పేజీ కింది భాగంలో ప్రజాపాలన దరఖాస్తు రసీదు అని ఉంటుంది. ఇది దరఖాస్తుని పేరు, సంఖ్యతో పాటు దరఖాస్తు చేసిన పథకాల బాక్స్లో టిక్ చేసి సంబంధిత సంబంధిత అధికారి సంతకం చేసి రసీదు ఇది ఇస్తారు. ఈ రసీదు మనం మన దగ్గర జాగ్రత్తగా పెట్టుకోవాలన్నమాట. ఆ, యువ వికాసం కోసం ఆ పథకం ఇంకా రిజిస్ట్రేషన్ అనేది సపరేట్గా ఇస్తారు. ప్రజెంట్ అయితే ఇప్పుడు అది ఇక్కడెక్కడ అప్డేట్ చేయలేదన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.